సార్ చెప్పండి సార్, ఈ జిల్లాలో షర్మిల గారు చేపడుతున్న సమైక్య శంఖారావానికి ప్రారంభించడానికి కారణం ఏంటి? ఇంత పెద్ద ఎత్తున మనం చూడొచ్చు, ఎప్పుడూ లేని విధంగా మహిళలు ఇంత పెద్ద ఎత్తున రావడానికి కారణం ఏంటి సార్? ప్రధానంగా ఈ జిల్లాలో సీఎం ప్రతిపక్ష నాయకుడు ఉన్నా సరే ఇంత పెద్ద ఎత్తున రావడానికి రీజన్ ఏంటి సార్? ఈరోజు రెండు సందర్భాలు. ఒకటి మన దివంగత నేత ప్రీతం నాయకుడు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి. రెండవది సమైక్య శంఖారావం పేరుతో సమైక్యాంధ్ర కోసం షర్మిల గారు ఈ జిల్లాకు విచ్చేస్తూ ఉన్నారు. మరి ఈ జిల్లాలో సమర్థవంతమైన నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఈరోజు అందరూ కూడా బాగా కలిసి పనిచేస్తూ ఉన్నారు. అంచేతే ఈరోజు ఇంత జనసందోహం రావడం జరిగింది. అదే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని చిత్తూరు జిల్లా ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు? వాళ్ళిద్దరిని ఎప్పుడో దొంగలుగా చిత్రీకరించేసినారు. ఒకడేమో అసమర్థుడు, ఇంకొకడేమో మోసగాడు. కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. చంద్రబాబు నాయుడు మోసగాడు అని చెప్పి మా జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఈడు అసమర్థుడు అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ఈ జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి ప్రత్యేకించి దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు. వారి గురించి మనం ఎక్కువ చెప్తే వాళ్ళ గౌరవం ఇంకా ఎక్కువ పెరుగుతుంది. వాళ్ళ గురించి మర్చిపోతే ప్రజలు కూడా మర్చిపోతారు. కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. ఏం సందేశం ఇవ్వబోతున్నారు సార్? ఈ బస్సు యాత్ర ద్వారా సీమాంధ్ర ప్రజలకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పి షర్మిల గారి ఆధ్వర్యంలో ఈ సమైక్య శంఖారావం మొదలవుతా ఉంది. తప్పనిసరిగా ఇది 13 జిల్లాలలో కొనసాగుతుంది. దీనివల్ల అనేక రకాలుగా ప్రజలందరినీ కూడా ఆమె మంచి పద్ధతులు చెప్పగలిగి అందరినీ కూడా ఆకర్షించగలుగుతుంది. తప్పకుండా సమైక్య ఆంధ్ర కోసం మా ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది. చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ప్రతిపక్ష